ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకోండి, తీసుకోండి. వద్దమ్మా, ఓ ప్రాణం కాపాడిన పుణ్యాన్ని నాకు దక్కనివ్వండమ్మా. అది చాలమ్మా. అమ్మా, ఇదిగోండమ్మా, మీ మాయ పడిపోయిన చోట ఈ ఫోన్ దొరికిందమ్మా. వస్తానమ్మా. ఈ భూమి మీద ఇంకా మంచితనం బతికే ఉందనటానికి వీళ్ళే ఒక గొప్ప ఉదాహరణమ్మా. అవునత్తయ్యా. మాటల్లో పడి మర్చిపోయాం. చెర్రీకి ఫోన్ చేసి మీ మామయ్య బతికే ఉన్నారని చెప్తానన్నావు కదా, చెప్పమ్మా. వద్దత్తయ్యా. అదేంటమ్మా భూమి, అక్కడందరూ అనాథ శవాన్ని పట్టుకుని మీ మావయ్య అనుకుంటున్నారు. అనుకోనివ్వండి అత్తయ్యా. ఇంకా సేపట్లో దహనం కూడా చేసేస్తారు భూమి. చేసేయనివ్వండి అత్తయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా భూమి? నాకు కాదత్తయ్యా, మీకే ఏం అర్థం కావట్లేదు. మావయ్య కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటే మావయ్య గుండెల్లో బుల్లెట్ ఎందుకుంటుంది? అవును కదా, అదే నిజమే. అంటే మావయ్యని ఎవరు చంపాలనుకున్నారో, మావయ్య స్పృహలోకొచ్చి ఏం జరిగిందో చెప్పేంతవరకు మావయ్య బ్రతికున్నారన్న విషయం మనం ఎవరికీ చెప్పకూడదత్తయ్యా. చెబితే మావయ్యని ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వాళ్ళు మళ్ళీ తిరిగి చంపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. బెయిల్ మీదైతే మావయ్య బయటికొచ్చారు, కానీ ఆ పోలీస్ కేసు మాత్రం అలానే ఉంది. అదే కాక ఆ ఎస్పీ సూర్య ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని మన మావయ్యే చంపాడని బలంగా నమ్ముతున్నాడు. ఇందాక ఆయన ఏమన్నాడో తెలుసా అత్తయ్య? మీ మామయ్య ఆత్మహత్య చేసుకుని చచ్చి మంచి పని చేశాడు, లేదంటే నా చేతుల్లో నరకం అనుభవించి అనుభవించి అనవసరంగా మా అన్నయ్యను చంపించానని ఏడుస్తూ ఏడుస్తూ చచ్చేవాడు. ఆ సూర్య గారి వల్ల కూడా మావయ్య ప్రాణానికి ప్రమాదం ఉంది కనుక మావయ్య బ్రతికున్న సంగతి ఎవరికీ తెలియకూడదత్తయ్యా. అవును, మావేనెవరో తుపాకీతో కాల్చారంటే మరి పోలీస్ కేసు అవదా అమ్మా? అవుతుందత్తయ్యా. హాస్పిటల్ వాళ్లే కేసు పెట్టమంటారు, లేకపోతే వాళ్లే కేసు పెట్టేస్తారు. ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయినా క్షణంలో ఆ సూర్య గారికి తెలిసిపోతుంది. మరి దేని నుంచి తప్పించుకోవడం ఎలా భూమి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్యా. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా తప్పించుకోవడానికి ఏదో ఒక ఆలోచన ఆ భగవంతుడే మనకి కలిగించాలి.